అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ఆగస్టు 16 శనివారం రోజు. అంటే ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 15 ఈసారి ఫ్రైడే వచ్చింది కదా. నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను. అందుకే అక్కడ వాళ్ళకి ఇంకా ముగ్గులు పెట్టాను. దీని క్రింది వీడియో చూసేయండి ఒకసారి. అదే ఇంకా ఆగస్టు 14, 15, 16, 17 మా పాపకి హాలిడేస్. 17 అంటే సండే. ఇంకా వీక్ అంతా కొంచెం వర్షాలు పడడం వల్ల పాపకి స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు. స్పెషల్ డేస్ హాలిడేస్లో వస్తే మాత్రం పని చాలా లేట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే బయట ఊడ్చి కడిగేస్తున్నా. ఇది నేను కడిగాకనమాట. పాల సంచి బయటికి వేయాలి. పాలతను వస్తాడు, అక్కడ తాడుతో కట్టేసి ఇంకా మీకు వ్యూ చూపిస్తున్నా. వర్షం వచ్చి తగ్గాకైతే ఇలా ఉంది. వర్షం వచ్చి తగ్గాక నేను లేచాను. అందరూ అప్పుడప్పుడే లేస్తున్నారు. ఇక నేను 6:36 అలా లేచి బయట అయితే కడిగేశాను. తర్వాత పాల సంచి వేయడానికి వచ్చి అయితే వ్యూ చూపిస్తున్నా. ఇది గో డౌన్. మీకు ఇంత ముందు చాలా వీడియోస్లో చెప్పాను. అవి రౌండ్గా తిరుగుతున్నాయి పైన. వాటిని మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు ఈ గో డౌన్లో మట్టి మట్టి రోడ్డు, అంటే ఆ బురద బాగా కావటం వల్ల వాళ్ళు సిమెంట్ అయితే వేశారు. ఇంకా ఈరోజు చాలా పని ఉంది. పిల్లలిద్దరిని రెడీ చేయాలి. ఇంటి పని వంట పని చేసుకున్నాక చెప్పాను కదా, పిల్లలిద్దరు అనగానే లేచారనమాట. ఇక్కడ నేను బియ్యం అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను బ్రష్ కూడా చేయలేదు ఈరోజు. స్కూల్ ఉంటేనేమో 4:30, 5కి అలా ఎర్లీ మార్నింగే చేసేస్తాను. ఇంకా బియ్యం నానబెట్టేసరికి పాలతను వచ్చాడు. టీ పెట్టేసా. బియ్యం నానిపోయినాయి. ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే అసలు ఖాళీ లేదు. పిల్లలతో అయితే సరిపోయిందనమాట. రోజంతా సెలవు లాగానే ఉంది, కానీ ఇంటి పని వంట పని పిల్లల్ని రెడీ చేయడం చాలా హెవీ వర్క్ అయిపోయింది. అసలు ఇలాంటి స్పెషల్ డేస్లో స్కూల్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే త్వరగా లేస్తాము, ఇంటి పని వంట పని త్వరగా చేసుకొని పిల్లల్ని కూడా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్లో అయితే కవర్లు పెట్టి అది నిండిపోయింది అనమాట. ఆ కవర్లను అయితే పెద్ద కవర్లోకి మారుస్తాను. బయట నుంచి ఏదో ఒకటి కిరాణా షాప్లో నుంచి, మెడికల్ షాప్లో నుంచి వస్తూనే ఉంటాయి కదా కవర్లు. వాటిని అలా పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేయించా. నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇది చాలా ఒక 1 అవర్ వీడియోని 10 మినిట్స్కి అబౌవ్ తీసుకొచ్చాను. ఎందుకంటే షార్ట్ వీడియో చూసినంత మంది లాంగ్ వీడియో చూడరు కదా. నేను ఈ చీర గురించి కొద్దిగా చెప్తాను. మీకు పెద్ద స్టోరీ ఉంది ఈ చీర గురించి. కృష్ణాష్టమి రోజు చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అందులో కూడా చెప్పాను. లాంగ్ వీడియోలో మీకు చెప్తానని గుర్తు పెట్టుకోండి, మరి స్కిప్ చేయకుండా చూడండి. ఎండింగ్లో చెప్తాను. ఇంకా పాపనే తన లంగా జాకెట్ తనే వేసుకుంది. చున్నీ వేస్తున్నా ఇక్కడ నేను. కొద్దిసేపు అయితే పాప అలిగింది, కొద్దిగా మారం చేసింది. ఎందుకు అంటే అది కలర్ బొట్లు ఉంటాయి కదా, అవి పెట్టమని చెప్పింది. తను అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్. కాకపోతే తను ఏదన్నా మనం నీట్గా రెడీ చేసామనుకోండి, దాన్ని అద్దంలో చూసుకుంటూ బాగుందా బాగలేదా అని దాన్ని సరి చేసుకుంటూ దాన్ని ఫేస్ అంతా చేసుకుంటుంది. నేను ఈ కృష్ణాష్టమికి అయితే పిల్లలిద్దరికైతే ఏమీ బయట నుంచి తెప్పించలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేస్తున్నా. పాప అయితే ఫ్రిడ్జ్ వెనక్కి వెళ్ళి కొద్దిగా మారం చేసిందనమాట. అంతలో బాబుని రెడీ చేద్దామని అయితే బాబుకి ఇలా లాల్చి పైజామా వేస్తుంది. ఇక పిల్లలకి మరీ హెవీగా రెడీ చేసినా వాళ్ళు ఉంచుకోరు, పీగేసుకుంటూ ఉంటారు. నేను అంత కష్టపడి రెడీ చేసిన ఫోటో ఒక్కడ కూడా క్లారిటీ రాదు. ఇంకా నాకేంటి, వాళ్ళు కృష్ణుడు, రాధ లాగా, రుక్మిణి, ఇంకా సత్యభామ, ముఖ్యంగా గోపికమ్మ లాగా ఉంటే చాలు, వాడు కృష్ణులాగా ఉంటే చాలు. ఇక చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళని ఎలా రెడీ చేసినా బాగుంటుంది. ఇంకా బాబుతో అంత కష్టమేం పడలేదు. కాకపోతే ప్యాంట్ వేసేటప్పుడే కొద్దిగా అటు ఇటు అయింది. మీకు చాలా లాంగ్ వీడియో ఇది, చిన్నగా చేసి చూపిస్తాను. ఇది వీడికి అన్నప్రాసనకు వచ్చిన డ్రెస్ అనమాట. ఇక ఇప్పటి నుంచి వేయాలి. పాప చూడండి ఫ్రిడ్జ్ వెనక నుంచి బయటకు వచ్చేసింది రా. ఇక మా బాబాయ్ అయితే ఇక బాటిల్లో వాటర్ పోసిస్తే డైరెక్ట్గా వాడే తాగేస్తూ ఉంటాడు. ఇంకా పాపకైతే ఫస్ట్ నేను తనకి డ్రెస్ వద్దు అని చెప్పాను. తను వినకుండా బీరువాల నుంచి తీసుకొచ్చుకొని వేసుకుంది. ఈ గోపికమ్మను రెడీ చేయడానికి తీసుకున్నవి కూడా 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. అవే పెడుతున్నాను నేను. ఇంకా కుకీ ముక్కెర ఉంటుంది కదా, అది పెడుతున్నా. అదేమో కుచ్చుకుంటుంది అంటుంది. అటు చేసి ఇటు చేసి అయితే పెట్టేశాను. బాబుని కొంచెం కొత్తగా రెడీ చేస్తే వాడు దూకే దాని మీద చూసుకుంటా ఉంటాడు. ఫోటో తీయనేడు, వీడియో తీయనేడు. అందువల్ల బాబుకి సింపుల్ గా చేసేసా. ఇంట్లో ఇలా 2 పిల్లలు ఉన్నప్పుడు, ఇలాంటి ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ ఉన్నప్పుడు రెడీ చేయడం చాలా కష్టము. అటు ఇటు ఉరుకులో పెట్టుకుంటూ రెడీ చేయాలి. కొంచెం ఆడపిల్లలు కొంచెం పెద్దగా ఉంటే ఉంచుకుంటారు, కానీ ఫస్ట్ క్లాస్, యూకేజీ, ఎల్కేజీ వాళ్ళకైతే అసలు ఆగవు ఇలా డ్రెస్. ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఆ రోజు 6:36 మొదలు లేచాను కదా, ఇంటి వంట పని చేసుకున్నాక కృష్ణాష్టమి వేడుక చేసుకుంటున్నాను. ఇంకా స్కూల్ లేదు కాబట్టి లేట్ అయింది. స్కూల్ ఉంటే మాత్రం 9 లోపు అయిపోయేది. ఆగస్టు 14 నుంచి 17 వరకు పాపకు హాలిడేస్. 18 మండే వెళ్ళింది స్కూల్.
ఇక ఇలా ఉంటుందన్నమాట. ఆడపిల్లని రెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి కావాల్సిన ముఖ్యంగా నేను టీవీ దగ్గర పెట్టేశాను. వాటిని తీసుకొచ్చి ఊకే దాన్ని అలంకరిస్తుంటే అది ఊకే అద్దంలో చూసుకుంటుంది. ఆ రోజు అయితే అసలు ఖాళీ లేదు. పొద్దాక పైన సరిపోయింది. వీళ్ళని రెడీ చేసరికి 2:43 అలా అయింది. ఇంకా సండే ఎలాగో హాలిడేస్ వేసవి సెలవుల్లో ఎలాగో ఆ ఒక్కరోజు కూడా నాకు అలాగే అనిపించింది అనమాట. వెన్నెకుండ కావాలి కదా, ఇంట్లోనే నేను రెడీ చేశాను. పాప టెడ్డీ బేర్లో నుంచి ఆ దూది తీస్తుంది. నేను ఇంట్లో నుంచి చిన్న పాల సర్వ తీసుకొచ్చాను. దాంట్లో దూది పెట్టేసి వెన్నెకుండలాగా రెడీ చేశాను ఇద్దరికి. నాకు ఉన్నంతలో నా చిన్ని కృష్ణుడిని నా గోపికమ్మని ఇలా రెడీ చేసుకున్నా. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రూపాయి ఖర్చు లేదు, సమయం మాత్రం వీళ్ళతో గడిచిపోయింది. ఏయ్ మమ్మీ, మమ్మీ ఏదమ్మా? మమ్మీ నువ్వు కృష్ణుడివా? కృష్ణుడివా నువ్వు? కృష్ణుడివేనా? రేపడేళ్ళే కానీ కృష్ణుడివా? అవునువా నువ్వు? గోపికమ్మ అది చీకటి ఉంది. చిన్న చిన్న ఆనందాలు చూసుకుంటే చాలా మురిసిపోతాం కదా తల్లి. ఇలాంటి రోజు వెనక్కి తిరిగి చూసుకోవాలంటే ఒక వీడియోలో తప్ప ఎక్కడ చూడలేదు. ఇంకా అక్క తమ్ముడిని ఎత్తుకొని కూర్చుంది. పని ఎక్కువగానే అనిపించింది కానీ వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేసుకొని చూసుకుంటే పనంతా చేసిన కష్టం మర్చిపోయి. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, సెలవు రోజులు ఇలాంటి స్పెషల్ డేస్ వస్తే ఇక పనంతా రోజంతా పనే ఉంటుంది. రోజంతా సమయం మాత్రం ఎలా పోతుందో అర్థం కాదు పిల్లలు. ఇంకా బాబుకి ఫ్లూట్ ఇద్దాం అనుకున్నా. ఇంట్లో ఒక చిన్న కర్ర ఉన్నది. పాప ఏమో వద్దని చెప్పేసి ఇది ఇచ్చింది. ఇంకా బాబు అయితే వాడు కొద్దిగా పక్కన రెడీ చేసినాక ఇంట్రెస్టింగ్ గా చూస్తూ నన్ను ఎప్పుడు ఇలా రెడీ చేయలేదని వాడికి వాడే ఫోటోలో చూసుకుంటాడు కెమెరా ముందుకు వచ్చి. ఇంకా వచ్చేసి నేను ఈ చీర గురించి చెప్తానన్నాను కదా, ఇది గ్రీన్ అండ్ మన సబ్బు కలర్ కదా, దీన్ని నేను స్పెషల్గా తీసుకుంటా. కరెక్ట్గా 2:40 పాపకి పెట్టినవి ఊగా తీసుకొని చూసుకుంటుంది. బాబు ఏమో దాని దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకుంది అలా పెట్టుకుంది అని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. అది జెండాకు వచ్చిన పైప్ అనమాట. పాప వాడికి ఫ్లూట్ లాగా ఇచ్చింది. ఇంకా పిల్లల్ని ఇలా రెడీ చేసినప్పుడు ఎంజాయ్గా ఫీల్ అవుతారు కానీ అంటే టైం గడుస్తున్న కొద్దిగా ఇబ్బందిగా పాప అయితే ఇబ్బంది పడింది. అందుకే కొద్దిగా ఎర్లీగానే తీసేసాను. చెప్పాను కదా 1 hour వీడియో అని చెప్పేసి పిల్లలతో పరుగులు పెట్టాను నేను ఆ రోజు. వాడైతే ఊగా ఫ్రిడ్జ్ వైపు ఉయ్యాల వైపు ఉరుగుతుంటూ వాడిని తీసుకురావటం మళ్ళీ వేయటం. ఈ చీర గురించి చెప్పాను కదా, ఇది నా మ్యారేజ్ శారీ అనమాట. 2017లో ఇది మాకు పెద్ద మనుషులు ఇప్పించారు. ఇంకా మా వారికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం, నాకు పింక్ అంటే ఇష్టం. కాకపోతే రెండింటి కాంబినేషన్ లో దొరకలేదు కాబట్టి ఇలా తీసుకున్నాము. బ్లౌజ్ దీని మీద కాదు, ఇది నేను వేరే బ్లౌజ్ తీసుకొని దాని మీద వర్క్ చేయించుకున్నాను. ఇంకా ఆ ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. మెడలో వేసుకున్న చిన్ని పూసల దండ భద్రాచలంలో తీసుకున్నా. దీన్ని పెళ్ళైనాక 8 సంవత్సరాల వరకు 3 సార్లు కట్టుకున్నా. బీరువా నిండా ఎన్ని చీరలు ఉన్నా పెళ్లి చీరకున్న ప్రత్యేకత వేరు కదా, చరిత్ర వేరు. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి ఈ శారీ మాత్రం పెద్ద మనుషులు కొనిచ్చారు కదా, చాలా గట్టిగా పెట్టుకున్న దాన్ని. కరెక్ట్గా 5:20 అవుతుంది. బాబు అయితే కరెక్ట్గా 5:15 లేచిండు. పాప లేపితే కానీ అది లేవదు. పడుకోమంటే పడుకుంటుంది, లేపితే కానీ లేవదు. ఉదయం 6:30 నుంచి 9 వరకు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం టైం కాగానే ఈ టైంకి వస్తూనే ఉంటాయి బర్రెలు, అవి కోతులు చాలా ఉంటాయి ఇటువైపు. ఇంకా పాపకి బాబుకి అన్నం పెట్టే టైంకి ఇలా వస్తే వాళ్ళు ఇద్దరు వీటిని చూసుకుంటూ తింటారు. అప్పటికే చీర చాలాసేపు క్యారీ చేశాను. ఇక పిల్లలిద్దరు పడుకున్నాక అయితే తీసేసాను. ఇక చీర కట్టుకుంటే ఒకలాగా, డ్రెస్లో ఒకలాగా ఉంటాం. నాకైతే ఆ రోజు చాలా స్పెషల్, కృష్ణాష్టమి లాగుంది. ఇంకా అనుకోకుండా వెడ్డింగ్ సారీ కట్టుకున్నా కదా, చాలా స్పెషల్గా అనిపించింది. అమ్మా, ఓ అమ్మా, ఏందమ్మా లేచినా అమ్మా? అరే 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 లేచినా? ఫ్యాన్ బంద్ చేయలేదు కదా మరి? ఫ్యాన్ బంద్ చేయలేదు. ఇంకా తర్వాత వచ్చేసి పాప కూడా లేచింది. ఇవి వాళ్ళు పడుకోకముందు తీసిన ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మంచి వీడియోతో కలుస్తాను మిమ్మల్ని. ఒకసారి చూస్తూ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోవద్దు. రెడీ చేసుకొని చూసుకుంటే చాలా బాగుంది. వీడియోస్, ఫొటోస్ ఎప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కదా. పోయిన సంవత్సరం కూడా రెడీ చేశాను. ఈ వీడియో తీయకముందు ఫస్ట్ అది చూసుకున్నాను నేను. తక్కువ మంది చూస్తున్నారు.
తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ఒకసారి వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, లైక్ చేయండి. ప్రతి తల్లికి ఇలాంటివి ఉంటాయి కదా స్వీట్ మెమరీస్. వాళ్ళని ఇలా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మనల్ని అయితే రెడీ చేయాలి అమ్మ వాళ్ళు. మా అమ్మ అయితే రెడీ చేయలేదు. నాకైతే ఇలా రెడీ చేసుకోవడం చాలా ఇష్టము. కష్టమైన పర్లేదని ఇష్టంగా రెడీ చేసుకున్నా. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్